హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ పండుగని జరుపుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా గార్డెన్లోని పూలు తెంపుతున్న రకరకాల పూలు మా గార్డెన్లో పూసినాయి. ఇవే సరిపోతాయి మా బతుకమ్మకి, వేరే తేవాల్సిన పని లేదు. కొన్ని ఎల్లో బంతి పూలు అయితే తెచ్చినాం. మా ఇంట్లో ఆరెంజ్ బంతి పూలు ఉన్నాయి. ఎల్లో బంతి పూలు అయితే తెచ్చిండు మా ఆయన. మొత్తం మా ఇంట్లో పూలతోనే బతుకమ్మ వేర్చినాం. బతుకమ్మ పండుగ అంటేనే బాధలు తీర్చేది. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపడుచుల పండుగ. బతుకమ్మ పండుగ అంటేనే మన చిన్నతనం గుర్తుకొచ్చే పండుగ. ఎంత సంతోషం ఉంటుందండి అందులో. ఆ పండుగలో సంవత్సరం మొత్తం ఎదురు చూసే పండుగ అంటే ఏంటిది అంటే ఇది ఒక్కటే పండుగ. ఎందుకంటే ఆడపడుచుల పండుగ ఇది. ఇలా రకరకాల పూలు తీసుకొచ్చి మనం బతుకమ్మ వేర్చి మనం అందంగా రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని వెళ్ళి ఆటలు పాటలు. వెనుకట మా చిన్నప్పుడైతే ఇంట్లో పూలు ఉండకపోయేది. ఏవో కొన్ని 2-3 రకాల పూలు ఉండేది. బయట చిలకలలోనే అన్నీ తీసుకొచ్చేది. తంగేడు పువ్వు, చిట్టి చామంతి అని చాలా అడవిలో చిలకలల్లో ఉండేవి. కానీ ఇప్పుడు అందరు ఇళ్ళల్లోనే పెంచుకుంటున్నారు. ఈ చిలకలు అడవులు లేవు కదా. అంటే ఎందుకంటే కబ్జాలు చేసి అందరు ప్లాట్లు చేసుకుంటున్నారు కదా. అందుకని అక్కడ ఏం పూలు దొరకట్లేదు అడవిలో. ఒక తంగేడు పూలు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే మొత్తం కబ్జాలు చేసి ల్యాండ్ను సాఫ్ చేసి ప్లాట్లు చేసుకుంటున్నారు కదా. తంగేడు పూలు కూడా అక్కడక్కడే కనబడుతున్నాయి. గునుగు కూడా నేను గునుగు పెట్టలేదండి. నాకు గునుగు దొరకలేదు. మా ఆయన తీసుకురాలేదు. చిలకలా ఉండొచ్చు కొద్దో గొప్ప, కానీ తీసుకురాలేదు గునుగు ఒకటి. మా ఇంట్లోనే పూలతోనే నేను బతుకమ్మను వేర్చిన. తులసి కొమ్మలు కూడా ఉంచి బతుకమ్మలో పెట్టిన. చూడండి, ఇలా రకరకాల పూలతోని మనం బతుకమ్మ చేసి పట్టు చీరలు, రకరకాల చీరలు, పట్టు చీరలతో అందంగా రెడీ అయ్యి వెళ్ళి బతుకమ్మ ఆడడం ఎంత సంతోషం అంటే ఆడవాళ్ళకి. మనం లోపల ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలన్నీ మర్చిపోయే పండుగ ఇది మన ఆడపడుచులకి. ఈ పండుగ వస్తుందంటే చాలు చిన్ననాటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా చేసినాం అలా చేసినామని. వెనుకట బతుకమ్మ ఆడడానికి వెళ్ళి చీరలు నగలు చూసుకునే వాళ్ళు. ఎంతో కొద్ది గొప్ప వంగి పాటలు పాడుతూ ఆడేది. కానీ ఇప్పుడు డీజేలు వచ్చేసరికి అందరూ ఈ డీజేలకి ఆగుతూనే లేరు. కాలు చేయి ఆగుతూనే లేదు. డీజే ఆపగానే మళ్ళీ ఆగుతున్నారు. ఇక డీజే అయిపోయే వరకు ఎగురుతూనే ఉన్నారు. చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు పండుగని. చూడండి, మా ఇంట్లో తంగేడు పువ్వు పెద్దగా చెట్టు అయిపోయింది. కానీ ఒక 10-20 రోజుల ముందు చాలా పువ్వు ఉండే, అంతా రాలిపోయింది. పువ్వు ఉంటుందా అండి? అలాగే ఉండదు కదా, రాలిపోయింది. ఒక డబ్బడైతే పువ్వు దొరికింది. చూడండి, మా గార్డెన్లోని పూలు ఇవి ఎన్ని వచ్చినాయో చూడండి. రకరకాల పూలు. ఈ పూలన్నీ ఒక దగ్గర చేర్చి లైన్గా పేర్చాలి. ఇప్పుడు అదే బతుకమ్మ. మేము బతుకమ్మ ప్లేట్లో సొరకాయ ఆకు వేసి దానిలో పసుపు కుంకుమ వేసి ఇలా పేరుస్తామండి. మీరు ఎలా పేరుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా బాగానే ఉందండి. 4-5 రోజులు, ఇప్పుడు 10 రోజుల నుండి ఎండ బాగా దంచి కొడుతుంది. ఒకటి ఏంటంటే ఈ ఎండ బాగానే కొడుతుంది. బతుకమ్మ పండుగ రోజు మరి ఎండ కొడుతుందా వాన కొడుతుందా అని కొంచెం డౌట్ ఉండే. అలాగే ఉండే. మేము అనుకున్నట్టే వాన దంచి కొట్టిందండి. 4 గంటలకు స్టార్ట్ చేసింది. పొద్దుదాకా ఫుల్ ఎండ. 4 గంటలకి మబ్బుల పడ్డది. మొత్తం చీకటి అయిపోయింది. ఇక దంచి కొట్టింది వాన. ఇక అనుకున్నాం
2 గంటలు దంచి కొట్టింది. 6:30 వరకు 2 గంటలన్నర వరకు దంచి కొట్టింది. అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా హనుమాన్ టెంపుల్లో బతుకమ్మ ఆడుతూ ఉన్నారట. అక్కడ రేకులు ఉంటాయి హనుమాన్ టెంపుల్లో, ఆ రేకుల కింద ఆడుతున్నారంట. మాకు ఫోన్ చేస్తే వాన వెలిసిన తర్వాత మేము కూడా వెళ్ళినాం. ఇక మొత్తం వాన వెలిసింది కదా అని బయటనే పెట్టుకున్నాం బతుకమ్మలన్నిటిని. ఇలా తమలపాకులో గౌరమ్మ వేసి కొన్ని అక్షింతలు వేసి ఆ గౌరమ్మ మీద మనం పత్తితోని దారం చేసి, అంటే మనం కొత్త బట్టలు పెట్టినట్టంట ఇట్లా పత్తితోని దారం చేసి పెడితే కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షింతలు వేసిన, మళ్ళీ మనం బతుకమ్మ దగ్గరికి పోయిన తర్వాత బొట్టు ఉంచుకుంటాం కదా అందరం, అందుకని కొంచెం పేపర్లో కుంకుమ కట్టి పెట్టుకున్నా. ఈ గౌరమ్మ పక్కన కట్టి పెట్టుకున్నా. ఇదండి ఇక్కడ చిన్న బతుకమ్మ. 2 బతుకమ్మలు చేయాలి కదా ఇంట్లో, ఒకటి చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ. ఇది తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేసి 2 అగరబత్తీలు ముట్టించి పెట్టిన. అంత బాగానే ఉంది. వర్షం వస్తుందా అనుకుంటూనే ఉన్నాం, వచ్చేసిందండి. 4 గంటలకు స్టార్ట్ చేసింది వాన, 6:30 దాకా కొట్టిందండి. అసలు పోతామో పోమో అనుకున్నాం. ఎలవదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అందరం తిట్టుకోడే వానని పాపం. ఇక్కడ ఇవాళ అమావాస్య కదా, మా అత్తయ్యకి బియ్యం ఇచ్చినాం. ఆమెకి ఇష్టమైన అన్నీ ఇలా చేసి పెడితే పైన ఏ లోకంలో ఉన్నా కూడా మనల్ని ఆశీర్వదిస్తారట మన పితృదేవతలు. అమావాస్య రోజు నేను ప్రతి నెల అమావాస్యకి ఇలాగే చేస్తా. ఎక్కువ ఏంటంటే ఈ అమావాస్యకి ఇదివరకు చాలామంది అమావాస్య రోజే బియ్యం ఇచ్చేది పెద్దలకి పితృదేవతలకి, కానీ ఇప్పుడు తిథి ప్రకారం బియ్యం ఇస్తున్నారు. వాళ్ళు ఏ డేటుకు చనిపోయినరో ఆ డేటు ప్రకారం తిథి ప్రకారమే బియ్యం ఇస్తున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు మాత్రం ఈ అమావాస్య రోజే బియ్యం ఇస్తున్నారు. చాలా మంచిదంట పితృదేవతలు బియ్యం ఇవ్వడం ఈరోజు. ఎన్ని వర్షాలు పిడుగులు ఏదొచ్చినా ఏ ఆటంకాలు కలిగినా మా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆగదు అన్నట్టుగా మా ఆడపడుచులందరూ అందరూ ఒకే దగ్గర చేరిండ్రు. బతుకమ్మలు పట్టుకొని రకరకాల చీరలతోని. పట్టు చీరలు అయితే ఎవరు కట్టలేదు, ఎందుకంటే చాలా వర్షం పడ్డది. కింద మొత్తం బురదనే ఉంది. ఆ బురదలో ఇక ఫ్యాన్సీ చీరలు ఎలాగూ ఉతుక్కోవచ్చు కదా, ఎలా పడితే అలాగే ఆడినరు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డిసప్పాయింట్ అయినాం వర్షం పడ్డది, కానీ తర్వాత బాగానే ఎంజాయ్ చేసినాం ఈ వర్షం వెలిసిన తర్వాత. చూడండి ఆడపడుచులు ఎంత బాగా ఆడుతున్నారో. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చేది, బాధల్ని తొలగించేది, అంతే కదా. ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.